అయితే ఇప్పుడు ధరణి చట్టం కిందనే పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి. వాటిలో కొంత విస్తీర్ణం తక్కువ పడడం కానీ, సర్వే నెంబర్లు తప్పుపడడం కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూమిగా కూడా పడ్డ దాఖలాలు ఉన్నాయి. వీటి అన్నిటికీ ఈ సమస్య పరిష్కారాలకు అన్ని చూపిస్తుందా అసలు ఈ చట్టం? ఇప్పుడు మీరు తెచ్చిన ప్రభుత్వం తెచ్చిన చట్టం మీరు అడిగేది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రైతాంగం ధరణికి సంబంధించిన కీలకమైన సమస్య ఇదే. నా పేరు ఎక్కింది, పాత బుక్ ఉంది, కొత్త బుక్ వచ్చింది. కానీ మీరు అన్నట్టుగా ఓ సర్వే నెంబర్ 4 నెంబర్ల భూమి ఉంటే ఒక నెంబర్ మిస్ అయింది. నాకు 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలే పడింది, 1 ఎకరం మాయమైపోయింది. నా పట్టా భూమి కాస్త సర్కారు భూమి అని రాస్తారు, లేదా భూదాన్ భూమనో వక్ఫ్ భూమనో రాశారు, లేదా నా పేరు సునీల్ అయితే అనిల్ అని రాశారు, లేదా సునీల్ పేరు తీసుకెళ్ళి వేణుగోపాల్ గారి పేరు మీద పట్టా చేసేశారు. ఇప్పుడు ఇవన్నీ మార్చాలి అంటే అసలు ధరణి చట్టంలో వెసులుబాటే లేదు, అసలు మార్చే అధికారమే లేదు. లేకపోయినా గత 5 ఏళ్ళకి ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం ఆ సర్క్యులర్లో ఏం చెప్పారు, మీకు ఇట్లాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ధరణిలో మాడ్యూల్స్ పెంచుకుంటూ వచ్చారు. 33 మాడ్యూల్స్ పెట్టారు. ఈ మాడ్యూల్స్ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకోండి, జిల్లా కలెక్టరో CCLAనో పరిష్కారం చేస్తారని పెట్టుకున్నారు సర్క్యులర్లో. దీని మీద హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టులో కేసు ఏంటంటే అసలు ధరణి చట్టములో ఎవరు సవరించడానికి అధికారమే లేనప్పుడు జిల్లా కలెక్టర్లు CCLA ఎట్లా సవరిస్తున్నారు అని కేసు నడుస్తుంది. ఇంకా బెంచ్ మీదకి రాలేదు అది. అది కనుక వస్తే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగిన సవరణల మీద ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఎవరికైనా ఈ విధంగా తప్పొప్పులు ఉన్నట్లయితే దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకుంటే మీ భూమి విలువ 5 లక్షల వరకు ఉంటే RDO, 5 లక్షలు దాటితే జిల్లా కలెక్టరు ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం తేలితే ఒక ఉత్తర్వులు ఇచ్చి రికార్డులో మారుస్తారు. పర్టికులర్గా ఒక అంశము, ఒక రైతు మీద ఉన్న భూమి 2018లో ధరణి అంటే చట్టం ఇది ధరణి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ రైతుకు తెలియకుండానే ఇంకో రైతు మీదకి మార్పు జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయి. దీన్ని ఎట్లా చూడాలి? భూభారతి చట్టం ఎట్లా పరిష్కరిస్తుంది అంటే ఇక్కడ మనం 2 అంశాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, భూమి మీ చేతిలోనే ఉంది, రికార్డులో పొరపాటు జరిగింది, మీ పేరులో తప్పుపడవచ్చు, లేదా మీ పేరు భూమి ఇంకో పేరుకి ఎక్కువ ఉండొచ్చు, కానీ భూమి మీ చేతిలోనే ఉంది. ఇది ఒక రకమైన సమస్య. రెండో రకమైన సమస్య ఏంటంటే మీ చేతికి భూమి కూడా పోయింది, రికార్డులో మార్చుకొని మీరు భూమి కూడా మీ నుంచి తొలగించబడింది. మొదటి రకం సమస్య తప్పకుండా భూభారతిలో పరిష్కారం చేయొచ్చు. భూమి మీ స్వాధీనంలో ఉంది, రికార్డుల పొరపాటు జరిగింది కాబట్టి RDO కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేసి తప్పు జరిగింది నిర్ధారణ చేసుకొని రికార్డులో పేర్లు తొలగించుకొని నిజమైన భూ యజమాని పేరు నమోదు చేసే అధికారం ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ సమస్య కూడా కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండే, ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. కానీ మీ భూమి స్వాధీనం కూడా పోయిందనుకోండి, పట్టా భూమి స్వాధీనంలో కూడా లేదు, అప్పుడు భూమిని తిరిగి స్వాధీనపరిచే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉండదు. రికార్డులు తప్పు జరిగితే కరెక్షన్ చేయగలుగుతారు, కానీ భూమి తిరిగి స్వాధీనం పొందాలి అంటే మళ్ళీ కోర్టు ద్వారా స్వాధీనం పొందాలి. ఒకవేళ ఆ భూమి కనుక అసైన్మెంట్ భూమి అయితే మాత్రం ప్రభుత్వమే తిరిగి స్వాధీనపరుస్తుంది. భూభారతి చట్టంలో అంటే తనకున్న భూమి ఎక్స్టెంట్ కానీ సర్వే నెంబర్లు కానీ ఇవి హైడ్ చేసుకునే అవకాశం ఉందా? గతంలో ధరణిలో ఉంది అని విన్నాము. ధరణిలో ఏ పట్టాదారైనా రైట్ టు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉండేది. మీ రికార్డు మీరు హైడ్ చేసుకుంటే ఇంకెవరికి కనపడదు. ఆ బటన్ ప్రతి పట్టాదారికి అవకాశం ఉండేది. అట్లాంటి వెసులుబాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణలో అది ధరణిలోనే ఉంది. భూమి రికార్డులు పబ్లిక్ డాక్యుమెంట్, మీ పాస్ పుస్తకం మీ ప్రైవేట్ డాక్యుమెంట్, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు మీ ప్రైవేట్ వివరాలు. కానీ ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంది, ఆ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది, దాని పట్టదారు ఎవరు అనేది పబ్లిక్ రికార్డు. చాలా సందర్భాల్లో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, సమాచార కమిషన్లు కావచ్చు, రాష్ట్రంలో కానీ దేశంలో ఏం చెప్పిందంటే భూమి రికార్డులు పబ్లిక్ రికార్డ్సు. అందుకే చాలా చోట్ల మనం తెలంగాణలో కొన్ని చోట్ల పహానీని గోడ మీద రాసినాం, పహానీని ప్రింట్లు తీసి ఇంటింటికి పంచిపెట్టినాం. ఇవేంది పబ్లిక్ రికార్డ్స్ కాబట్టి. ధరణిలో ప్రైవసీ అని పేరుతోటి చాలామంది వాళ్ళ పేర్ల మీద భూములు తెచ్చుకోవటం, తప్పుగా ఎట్లనో అట్లాంటి వాళ్ళు హైడ్ చేసుకోవటం రకరకాలు జరిగినాయి. భూభారతి చట్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఆప్షన్ లేదు, ఆ బటన్ నొక్కడానికి అవకాశం లేదు. ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. మీ ఆధార్ నెంబర్ కనపడదు, మీ ఫోన్ నెంబరు కనపడదు, అవి ప్రైవేట్ వివరాలు కాబట్టి. కానీ ఆ ఊరిలో ఉన్న అన్ని భూములు, అన్ని సర్వే నెంబర్లు, వాటి ఓనర్ ఎవరైన పేరు వరకు దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. తర్వాత మిస్యూజ్ చేయడానికి లేదా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండో భూదాన్ ల్యాండో మార్చుకొని పట్టా చేయించుకొని దాచుకోవడానికి అవకాశం రాదు. ధరణిలో ఉన్న వివరాలే మళ్ళీ భూభారతిలో ఉంటాయా, లేకుంటే దీన్ని ఎలా మార్పులు చేస్తే ఎలా మార్పులు చేస్తారా? ఇంకా చాలా మందికి ఏమంటున్నారంటే దీంతో క్రిటిసిజం ఏంది, ధరణి రికార్డే మళ్ళీ భూభారతిలో కొనసాగుతుందంట, ఏం మారింది, ధరణి భూభారతిగా కొనసాగుతుంది ఒక అనుమానం, అపోహలో ఉన్నారు. ఇది తప్పు. మీరు కనుక
సెక్షన్ 4ను చూస్తే భూభారతి చట్టం సెక్షన్ 4లో మీరు అడిగిన దానికి స్పష్టంగా సమాధానం ఉంటుంది. ఏమంటుంది చట్టం అంటే ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో తాత్కాలికంగానే కొనసాగుతుంది. ఏమవుతుందో తాత్కాలికంగా తర్వాత ఏమవుతుందంటే ఒక 4 ఆప్షన్స్ పెట్టుంది దాంట్లో. ఒకటి, దీర్ఘకాలికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేసి ఆ రీసర్వే ఆధారంగా కొత్త హక్కుల రికార్డు తయారవుతుంది. ఇది నెంబర్ 1. అది జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ప్రభుత్వం ఏమంటుందంటే మేమే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రికార్డులో తప్పొప్పులను సవరిస్తాము అనేది రెండో మాట. ఆ స్పెషల్ డ్రైవ్ కిందనే ఈ రోజున రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి, రికార్డు సవరణ చేస్తారు. ఇక మూడోది, ఎవరైనా ఆ రికార్డులో తప్పొప్పులు ఉన్నాయని గుర్తించినట్లయితే వాటి మీద దరఖాస్తు పెడితే రికార్డు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. 4వ ప్రక్రియ, మొత్తంగా కొత్త రికార్డు తయారు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. ఈ 4 వెసులుబాట్లు ఇంతకుముందు ధరణిలో లేవు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో పూర్తి రికార్డు ప్రక్షాళన జరుగుతుంది. మీరు ఒక మాట అడగొచ్చు, మొత్తం రికార్డు ప్రక్షాళన చేసినాకనే భూభారతి తేవచ్చు కదా, కొందరు అంటున్నారు అన్నమాట. కానీ మీరు ఏ చట్ట ప్రకారం ప్రక్షాళన చేస్తారు? ఈ రోజున ధరణి తప్పులు ఉన్నాయి, ఏ చట్ట నియమం ప్రకారం దాన్ని సవరిస్తారు? దానికి ఒక చట్టం ఉండాలి కదా. ఇప్పుడు భూభారతి అందుకే చట్టం చేసింది. చట్టం చేసి ఈ తప్పులను సవరించే అధికారం మనం రెవెన్యూ యంత్రాంగానికి ఇచ్చాం. మరి ఇంకో మాట అడగొచ్చు, కొత్త చట్టం చేసుకున్నాక ఒక 4 నెలల్లో 3 నెలల్లో మొత్తం అన్నీ ఆపేసి ప్రక్రియ చేయొచ్చు కదా అని. అట్లా జరిగింది పోయినసారి 2020లో ధరణి వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది. ఓ 4 నెలలు 6 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, రెవెన్యూ కోర్టులు ఆగిపోయినాయి, మ్యూటేషన్లు ఆగిపోయినాయి. దానివల్ల జనం చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు మళ్ళీ అలాంటి ఇబ్బందులు రావద్దని దీన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ కొత్త రికార్డు తేబోతున్నాము. 1 సంవత్సర కాలంలో పూర్తి కొత్త రికార్డు వస్తుంది. ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చిందా, లేకుంటే వస్తే దాంట్లో ఎలాంటి మార్పులు జరిగాయి? ఇప్పుడు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చింది. కానీ మీరు ఏదైతే ఈ రోజున భూభారతి పోర్టల్ చూస్తారో పాత దాన్ని పూర్తిగా మార్పు చేర్పులతో వచ్చిన రికార్డు. అంటే మోడల్స్ మారిపోయినాయి, దాని సాఫ్ట్వేర్లో మార్పులు, దాంట్లో తప్పులన్నీ సవరిస్తూ అంటే ఒక రినోవేటెడ్ పోర్టల్ మనకు కనపడుతుంది. ఉన్న ఇల్లునే కొంత రిపేర్ చేసుకొని దాన్ని కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం ఇంకో నిర్ణయం ఏం తీసుకుందంటే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలోగా పూర్తి కొత్త వెబ్సైట్ నిర్మాణం చేయడానికి కోసం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కేటాయింపు అయిపోయింది, ఆ ప్రక్రియ మొదలైంది. అంటే ఇంకొక 6 నెలలు సంవత్సర కాలంలో పూర్తి కొత్త వెబ్సైట్ వస్తుంది. ఆ లోపల మనం దీన్ని కొనసాగిస్తున్నాము పూర్తి మార్పులతోటి. ఆ కంపారిజన్ చూసినట్లయితే ధరణిలో ఏవేవైతే లోపాలు ఉన్నాయో సాధ్యమైనంత వరకు దాన్ని ఎన్ఐసి రెక్టిఫై చేసింది. నిన్న మొన్నటి వరకు ధరణి వెబ్ పోర్టల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉండేది. దాని మీద పెద్ద క్రిటిసిజం వచ్చింది. అది ఫారిన్ కంపెనీ, రికార్డులకు భద్రత లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చేతికి రికార్డు వెబ్సైట్ వచ్చేసింది. ఇప్పుడు ఎన్ఐసి వాళ్ళే ఈ మార్పులన్నీ చేశారు. ఇంకా అవసరం కొద్దీ మార్చుకుంటూ పోతున్నారు. ఒక 6 నెలల్లో పూర్తి కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది.